యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. నిజంగా ప్రభు కాపాడి కృప చూపించి మరొక నూతన సంవత్సరంలో మనలందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకై ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. నిజంగా ప్రభు మనకిచ్చినటువంటి నూతన సంవత్సరం, నూతన వాగ్దానాలు గడిచిన సంవత్సరం అంతా కూడా ఎంతో కాచి కాపాడుతూ వచ్చాడు. నిజంగా ఈ సంవత్సరం కూడా అట్టి కృప అనుగ్రహించలాగున మనమందరం ప్రార్థన చేద్దాము. చేసిన మేలును బట్టి గడిచిన వారంలో మనమందరము ప్రభువును స్తుతించిన వారంగా ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చాం. నిజంగా అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో మనము ప్రభు చిత్తంలో, ప్రభు కొరకు, ప్రభు పక్షాన ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలను సాక్ష్యంగా పంచుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని అందరికీ అవకాశం కలగాలి కనుక ప్రతి ఒక్కరు కూడా క్లుప్తంగా ఉన్నటువంటి అంశాన్ని క్లియర్గా చెప్పడం ద్వారా సమయాన్ని మనము సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. మరి ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే బైబిల్ స్టడీ ఎంతో చక్కగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజంగా నిన్నటి దినాన నూతన సంవత్సరంలో అద్భుతమైనటువంటి వాక్య భాగాలను నేర్చుకుంటూ వచ్చాం. చాలా లోతైనటువంటి అధ్యయనాలు జరుగుతూ ఉంటున్నాయి. నిజంగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మనం సంఘాల్లో ఇటువంటి బైబిల్ స్టడీ దొరకడం లేదు. చర్చెస్లో బోధ మాత్రమే దొరుకుతూ ఉంది. ఉన్నటువంటి సమయాన్ని బట్టి ఎంతో క్లుప్తంగా వర్తమానాలు జరుగుతూ ఉంటాయి. కానీ నిజంగా చెప్తా ఉన్నాను, బైబిల్ స్టడీ ద్వారా మన జీవితాలు ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. మన జీవితాలు నిజంగా ఎన్నో అమూల్యమైన విషయాలు నిన్న దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజంగా యాక్చువల్ సెషన్ 1 అవర్ అయితే 2.5 అవర్ వరకు కూడా సెషన్ కొనసాగించబడింది. నిజంగా దేవుని నామానికే మహిమ. ఎంతగా చెప్పినప్పటికీ, ఎంతగా డిస్కషన్ చేసినప్పటికీ కూడా మరి ఇంకా ఏదో కొరత ఉంది, ఇంకా సమయం ఉంటే బాగుండు అన్నంతగా బైబిల్ స్టడీ కొనసాగుతూ వస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మిగతా ఏ సెషన్కి మనం అటెండ్ కాకపోయినా బైబిల్ స్టడీకి ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఆ టైంలో మీకు ఏదైనా బిజీగా ఉంది, మనం ఇంకో టైం ఏదైనా మనం మూవ్ చేసుకుందామన్నా కానీ మీ వ్యక్తిగతమైనటువంటి ఒపీనియన్స్ హృదయపూర్వకంగా తెలియజేయండి. నేను ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలని, ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో, అన్ని పరిచర్యల ద్వారా మేలు పొందుకోవాలన్న ఉద్దేశమే తప్ప మిమ్మల్ని ఏ విషయంలో కూడా బంధించడానికి మాటలు తెలియజేయడం లేదు. స్వచ్ఛందంగా మనం ప్రభు యొక్క ప్రేమను పొందుకుంటున్నాం. ఆయన రక్షణ ఆ విధంగానే పొందుకున్నాం. ఉచితంగా ఆయన కృప ద్వారానే రక్షించబడ్డాం. అటువంటి బిడలమైన మనము ఒక్క కుటుంబముగా సంవత్సరములు జరుగుచుండగా మరింత దగ్గరగా మనం జీవిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి కుటుంబ పరిస్థితులు ఇది నా కుటుంబము అన్నంత బాధ్యతగా మనం ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని ఒకరి ద్వారా ఒకరం బలపరచబడుతూ ఉన్నాం. నిజంగా ఈ ఉద్దేశాన్ని గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా బైబిల్ స్టడీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ రికార్డింగ్ ఉంటుందిలే మరలా విందామనుకుంటే మనకు అలాంటి ఆ యొక్క లైవ్లో జరిగేటటువంటి ఆ సమాధానము మనం రికార్డింగ్లో అంతగా పొందుకోకపోవచ్చు. ఎందుకంటే ఒక చర్చిలో కూర్చున్నప్పుడు, ఒక లైవ్లో కూర్చున్నప్పుడు ఉన్న అటెన్షను రికార్డింగ్ వినేటప్పుడు ప్రాక్టికల్గా ఎవరికీ ఉండదు. దయచేసి ఈ విషయాలని గమనించుకొని బైబిల్ స్టడీ సమయాన్ని ఎంతో సమయం వెచ్చించి కెనడా నుంచి శ్రీధరన్న పంచుకుంటూ వస్తూ ఉన్నాడు కనుక మీ అందరూ కూడా ఒక 2 అవర్స్ బైబిల్ స్టడీ కొరకు ఖచ్చితంగా ఒక నూతన సంవత్సరంలో తీర్మానం తీసుకొని ఎవ్రీ వీక్ జాయిన్ అవ్వాలని కూడా నిజంగా చెప్తా ఉన్నాను. దాదాపు 8 నెలలు కావస్తూ ఉంది. ఇంకా 9 అధ్యాయాలు మాత్రమే. నెలకు ఒక అధ్యాయాన్ని పూర్తిగా స్టడీ చేయడానికి సమయం సరిపోవడం లేదు. కాబట్టి దేవుడు ఇంత క్షుణ్ణంగా నేటి దినాల్లో బోధ విషయంలో మనకందరికీ తెలుసు ఎంతో తక్కువగా అయిపోయినటువంటి దినాల్లో ఉంటున్నాం. కాబట్టి మరీ ఇంతగా చెప్పే ఉద్దేశం ఏంటంటే
ఖచ్చితంగా ఈ మేలును మనము పొందుకోవాలి. ఆత్మీయంగా మనం ఇంకా ఎదగాలి. అనేక విషయాల్లో దైవికమైనటువంటి విధానాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలన్న ఉద్దేశమే తప్ప ఎలాంటి వేరే ఉద్దేశాలు లేవు. ఒకవేళ ఆ సమయంలో సంఘానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతలు స్వీకరించేవారు ఉన్నట్లయితే దయచేసి కొనసాగించండి. కానీ అలా లేకుండా సమయాన్ని రెగ్యులర్ డ్యూటీస్, ఇంట్లో ఫ్యామిలీతో ఇలాంటివి ఇవి ఎప్పుడు జరిగేటివేనండి. కొంత గమనించుకొని బాధ్యత వహించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో మరి ఫ్రైడేస్ గురించి నిన్న ఒక అనౌన్స్మెంట్ తెలియజేస్తూ వచ్చాను. మనము ఫ్రైడే కేవలం ఎవరైతే రెగ్యులర్గా జాయిన్ అవుతూ ఉన్నారో, అలాగే సిసిహెచ్ టీం సభ్యులు అయి ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉంటున్నాం. అయితే ఈ నూతన సంవత్సరంలో కేవలం ఒక ఫ్రైడే రోజు ఒక్క ఫ్యామిలీ కొరకు అందరం ప్రార్థన చేద్దాము. అలాగే ఆ దినాన వీలైనటువంటి వారందరూ కూడా ఉపవాసం ఉండి ఆ కుటుంబం కొరకు 1 గంట సేపు అయినా ప్రార్థన చేయాలనే ఒక ఉద్దేశము దేవుడు మరి గడిచిన వారం నుంచి మాట్లాడుతూ వచ్చాడు. నేను అంత సులువుగా పంచుకోలేదు, కానీ ప్రభువు చాలా ప్రేరేపిస్తూ ఉన్నప్పుడే నిన్న తెలియజేస్తూ వచ్చాను. కాబట్టి ఈ విషయంలో మీరు ప్రార్థన చేయండి. ఒక్క కుటుంబం కొరకు చాలా కఠినమైన పరిస్థితులు, కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారు కనుక ఒక్కొక్క కుటుంబం కొరకు ఒక శుక్రవారం ఉదయకాలమున ఆ కుటుంబం కొరకు, అదే కుటుంబం కొరకు ఉపవాసం ఉండి మన వ్యక్తిగత సమయాల్లో 1 గంట సేపు ఆ కుటుంబం యొక్క ప్రార్థనాంశాలు, ముఖ్యమైన ఉద్దేశాలు, వారి కుటుంబంలో ఉన్న వారి రక్షణ కొరకు మనం ప్రార్థించాలని ఒక తీర్మానం అనేది నిన్నటి దినాన తీసుకుంటూ తెలియజేస్తూ వచ్చాను. ఇంకేదైనా మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి. విశ్వాస జీవితము అంటే ఆరంభంలో ఉన్నప్పుడు ఉన్నట్టుగా కాదండి. మనిషి ఏ విధంగా ఎదుగుతూ ఉన్నాడో ఆత్మీయత కూడా ఎదగాలి. పోయిన సంవత్సరం ఉన్నట్టుగానే ఈ సంవత్సరం ఉండకూడదు కదా. మరి ఏ విధంగా ఇంకేదైనా మనం మార్చుకుంటే బెటర్గా మనం పరిచర్య చేయగలము అనుకుంటే ఆ విషయాలన్నీ కూడా మీరు వ్యక్తిగతంగా అయినా కానీ, మెసేజ్ పెట్టడం ద్వారా అయినా కానీ, మిగతా ఫ్రీ టైంలో మీరు తెలియజేయవలసిందిగా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ విషయాలను బట్టి మీ వ్యక్తిగత ప్రార్థనల్లో గమనించుకుంటూ రండి. వీలైతే ఇంకా మన ప్లాట్ఫామ్ ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే నిరాశలో ఉన్నారో, ఎవరైతే పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉండి ఒక ప్లాట్ఫామ్ లేనటువంటి వారు ఉన్నారో, ఎవరైతే అన్రిచ్డ్ పీపుల్ అయ్యండి కనీసం ఒక బైబిల్ స్టడీ కానీ మా కొరకు ప్రార్థించే వాళ్ళే లేరు అన్నటువంటి వారు ఉన్నట్లయితే వారికి దయచేసి మనం ఈ యొక్క CCM ప్రేయర్స్ గురించి, CCH ప్రేయర్స్ గురించి తెలియజేయాలని మరీ మనవి చేస్తూ ఉన్నాను. ఒక మంచి ఆహారం దొరికినప్పుడు ఏ విధంగా మన స్నేహితులతో పంచుకుంటామో, ఒక మంచి బైబిల్ స్టడీ, ఒక మంచి ప్రార్థనా విధానాలు జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇతరులకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మన పైన ఎంతైనా ఉంది. నూతన సంవత్సరంలో మరింత దేవుని యొక్క సారూప్యంలోనికి ఎదుగుతూ ఆత్మీయంగా అనేకమైన విషయాల్లో మనం సరిచేసుకొని దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇంకొంచెం, లాస్ట్ ఇయర్ 1 అవర్ ఇచ్చే వాళ్ళమైతే ఈ ఇయర్ 1.5 అవర్, అలా అనేక విషయాల్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అనేది మనలో కనపడి దేవునికి దగ్గరగా జీవించాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. దయచేసి గమనించండి. ముఖ్యంగా ప్రభు చిత్తంలో ఉన్నటువంటి సాక్ష్యాలను త్వరగా మీరు క్లుప్తంగా పంచుకున్నట్లయితే వీలైనటువంటి అందరం కూడా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ అండి. దయచేసి మీరు షేర్ చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. గుర్తు కూడా రాసింది, వాస్తవానికి స్వరం లేదు, అయినా మరి మాటలు చెప్పాలని ఆశ, దేవుని కార్యాలు వివరించాలని ఆశ. మన పోయిన వారం అనగా 31వ తారీఖు రాత్రి బయలుదేరి మంగమూరు వెళ్ళాను. మంగమూరు వెళ్ళటానికి
అన్న ఫోన్ చేశాడు, అన్న మీరు ఖాళీ ఉంటే వచ్చేసేయండి అన్నారు. సరే వస్తున్నా అన్న, బయలుదేరుతున్నా అని చెప్పాను. సరే బ్యాగ్ తీసుకొని బయటికెళ్ళి, అంటే ఇక్కడ నుంచి మరి ఫారెస్ట్‌లో నుంచి పొద్దున్నే పోవాలంటే ఆటోలన్నీ వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ ప్రార్థన చేసుకొని బయలుదేరిన కరెక్ట్‌గా మా ఊరికి ముందు పోయాక వెంటనే ఆటో ఉన్నది. ఎక్కడంటే చర్చి దగ్గరే ఉంది. ఆటో ఎక్కి కూర్చున్నాను. ఎర్రగొండపాలెం పోయాను. ప్రభువా నీకు స్తోత్రం, మాకు మరి ప్రయాణాన్ని దీవించమని అడిగాను. అడిగిన సమయంలో కరెక్ట్‌గా అన్న మీరు 4 గంటలకల్లా వచ్చేసేయండి అన్నారు అన్న. సరే ఎళ్ళాను. ఎర్రగొండపాలెం డైరెక్ట్‌గా నేను ఆటో దిగుతున్నాను, బస్సు రెడీగా ఉన్నది. మార్కాపురం బస్సు. సరే మార్కాపురం బస్సు ఎక్కాను. ఆ బస్సు నుంచి మళ్ళా మార్కాపురం నుంచి కూడా సంతనూతలపాడు బస్సు ఉంది. నిజంగా దేవుని కార్యాలు వివరించడానికి నాకు ఇచ్చినటువంటి సమయము. మరి నా సంతనూతలపాడు పోయి ఫోన్ చేశాను. అన్న నేను వచ్చాను, మరి మీరు వస్తారా అని చెప్తే వెంటనే ఫిలిప్పును తర్వాత బాబును పంపించాడు. సరే నేను సమయం ఉంది కదా అని చెప్పి భోజనం చేయడానికి భోజనం చేస్తున్నా. అంతలోకే వాళ్ళు అన్న ఫోన్ చేశాడు. అన్న ఎక్కడున్నారు, మీకోసం మనుషులు వచ్చినారు అన్నాడు. అన్న నేను భోజనం చేస్తున్నాను, బస్ స్టాండ్కి ఎదురుగా హోటల్లో ఉన్నా చూడండి అని చెప్పు. అక్కడే బాబు ఉండి ఏదన్నా నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. నిజంగా అద్భుతము. ప్రయాణంలో దేవుడు సహాయం చేశాడు. మరి ఆ రోజు వాచింగ్ నైట్ 31 కూడా అద్భుతంగా జరిగించిన దేవుడు స్తుతినందును గాక. నిజంగా ఆ రోజు నైట్ మంచి మంచి వాక్యము, వర్తమానం బాగుంది. ఎఫ్రాయిము యొక్క ఘనతను వివరించినటువంటి దేవుడు. ఎఫ్రాయిము పలుమార్లు దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు అన్న అంశం, అది నా జీవితంలో జరిగినటువంటి సిచ్యువేషన్. అది వాస్తవం. నిజంగా నా కళ్ళు కూడా తెరవబడ్డాయి. వాస్తవానికి ప్రేమ కలిగిన దేవుడు. మరలా 1వ తారీఖు ఉదయాన్నే 5:30కు బహిరంగ సువార్త. మరి ఆటోలో మేమందరం కూర్చున్నాం. మరి ఆటో నడుపుకుంటూ వెళ్ళి సువార్త ఘనంగా జరిగింది. నేను పాట పాడటం, మరి అన్న ఆ పాట ద్వారా వాక్యం చెప్పటం, బాగా గొప్పగా జరిగినటువంటి దేవుడు గొప్ప కార్యం చేశాడు. పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. ఎందుకంటే అందరూ అంత ఏకగ్రీవంగా విన్నారని నేను ఆశపడుతున్నాను. అన్న నేను బయటకు వచ్చి అన్న బాగా జరిగింది సువార్త అంటే, నిజంగానా బాగా జరిగింది. వాస్తవానికి నేను అంటే 1995, 94, 95లో నేర్చుకున్నటువంటి పాటలే పాడాను. సువార్త పాట బాగా చక్కగా పాడాను. మరి దేవుడు నన్ను ఆ విధంగా వాడుకున్నాడు. మరి బాగా జరిగిందన్న అని అన్న కూడా సాక్ష్యం మంచిగా ఇద్దరం పంచుకున్నాం. పిల్లరా, గొప్పగా జరిగినటువంటి కార్యాలనే వివరించాలి. మరి ఆ పాట కూడా అన్న పాట పాడుతున్నావు, ఎవరన్నా కొడతారేమన్నా అని అన్నాడు. ఎట్లా అంటే హంసతూలిక తల్పాలపైన అంతఃపురములలో జీవించుచున్నా అందసందములు ఆస్తులపై ఆనందం వందలతో పెంచిన ఆ బ్రతుకెల్లా కాటికే ఎందుకీ దేహముపై ప్రేమ. ఇదే పాట 4 వచనాలు పాడానండి. దేవుడు అక్కడ ఘనత నిందినాడని నేను ఆశపడతా ఉన్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్ అన్న. మరి సాక్ష్యం పంచుకున్నటువంటి వెంకటయ్య బ్రదర్కి కూడా ప్రభునామన వందనాలు. నాతో కూడా ప్రభుదాస్ అన్న ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ సువార్త చాలా చక్కగా జరిగింది. ఈ విషయంలో నిజంగా ప్రభువారు వాచ్ నైట్ సర్వీస్ కానీ మార్నింగ్ మెసేజెస్ కానీ అద్భుతంగా ప్రభు యొక్క నడిపింపులో జరిగాయని అన్న కూడా పంచుకుంటూ వచ్చాడు. నిజంగా ప్రభువు మరి అన్న వెంకటయ్య అన్నను వాడుకున్న విధానం బట్టి కూడా ప్రభునామానికే మహిమ కలుగునగాక.
మరి అన్న కొరకు కూడా ప్రార్థించండి. మరి ప్రభుదాస్ అన్న ఇంకో విషయం కూడా తెలియజేస్తూ వచ్చాడు. మరి మన యొక్క CCM టీంలో ఉన్నటువంటి వారు మీ సమయంలోని బట్టి మరి పరిచర్య విషయంలో ఏదైనా ఇంకా నేర్చుకోవాలి, లేదంటే ఈయన పరిచర్య జరుగుతున్నప్పుడు మేము కూడా మీతో కలిసి ఉండాలని ఆశ కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా మరి మన ప్రభుదాసన ఒంగోలు దగ్గర ఉన్నటువంటి మంగమూరు మందిరానికి రావచ్చండి అన్న కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ వచ్చాడు. పరిచర్య ఉన్న ప్రతిసారి మరి ఎవరో ఒకరు కొంత సపోర్టివ్గా నాతో ఉంటే బాగుంటుందని ఒకటి తెలియజేస్తూ వచ్చాడు. ఏదర్ బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మీరు ఆత్మీయంగా ఏ విషయాల్లో ఇంకా అభివృద్ధి చెందాలనుకున్నప్పటికీ ఇది మనం ఒక కుటుంబముగా తీసుకుంటున్నటువంటి ఒక ప్రభు యొక్క ఉద్దేశంలో ప్రభు మనకిచ్చినటువంటి అవకాశం. నేను ప్రతిసారి పరిచర్య జరిగినప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను. మీరు అవైలబుల్ ఉన్నట్లయితే తప్పకుండా మంగమూరు రావాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కావాల్సినటువంటి ఏ పరిస్థితులైనా కానీ ఆ సమయంలో మీకు తెలియజేస్తాము. కనుక మనం ఆత్మీయంగా ఇంకా ఎదగడానికి ముఖ్యంగా యవనస్తులైనటువంటి వాళ్ళు నేటి దినాల్లో పరిచర్య ఎలా చేయాలో ఎలా చేస్తారో అనేది గమనించుకుంటూ మరి నేర్చుకోవాలని కూడా మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈ విషయంలో ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా మరి ఒక్కొక్క సమయంలో ఒక్కరం మరి వెళ్ళి ఆ పరిచర్యను అప్పుడున్నటువంటి పనులపైన బాధ్యతను అదేవిధంగా అనేకమైన పరిచర్యలో కూడా పాలు పంచుకోవడానికి కూడా మనకు అవకాశం దొరుకుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించి ప్రార్థించి మరి జాయిన్ అవ్వాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకెవరైనా మీ యొక్క సాక్ష్యాలను క్లుప్తంగా పంచుకోవాల్సిందిగా మనవి చేస్తానండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. మరి దేవుడు మరి మన ప్రార్థనను ఆలకించి దేవుడు చేస్తూ వచ్చిన కార్యాలు నిజంగా నేను ఈ విషయంలో నేను చెప్పటానికి కూడా మరి నిజంగా అసలు మాటలు చాలటం లేదు. మరి అందరూ పదే బాప్తీసాలు మీటింగ్ గురించి ప్రార్థన చేస్తూ వచ్చారు అందరూ. మరి నేను అనుకున్నాను, ఏంటి చిన్న మందిరం, చిన్న పరిచర్య, వీళ్ళు ఇంత భారంగా ప్రార్థన చేస్తున్నారని చెప్పేసి నేను కొన్ని పర్యాయాలు నేను నవ్వుకున్నాను నేనే. అయితే నిజంగా నవీన నాప్చేను పండిద్ది అన్నట్టుగా దేవుడు, అరే నువ్వు నవ్వురా, నేను ఏం చేస్తానో చూడు అన్నట్టుగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే అసలు అది చెప్పడానికి ఊహించడానికి మాటలు చాటలేదండి. నిజంగా మరి నేను ఇక్కడ ఒంటరిగా పరిచర్య ఇది. నాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ లేరు. నిజంగా యుగంధర్ బ్రదర్ రావటం, తర్వాత ఒకరోజు లేట్ అయినా మరి మదన్న కూడా ఇక్కడికి మా మధ్యలోకి రావటం, మరి నాకు సపోర్ట్గా నిలబడటం, ఇక్కడ జరుగుతున్న కార్యాలన్నిటిలో మీటింగ్స్లో సువార్త మీటింగు, బహిరంగ మీటింగు, అలాగనే సువార్త, అలాగనే బాప్తీసాల్లో మీటింగ్లో, ఈ భోజన కార్యక్రమాల్లో, వీటన్నిటిలో వాళ్ళు నిలబడి దగ్గరుండి అన్ని విషయాలు చూడటంలో నాకైతే ఎంతగానో అనిపించింది. నిన్న 31 రాత్రి కూడా పరిచర్య జరిగిన తర్వాత వేరే వాళ్ళు ఫోన్ చేశారు, సేవకులు. పరిచర్య ఎలా జరిగింది అని ఒక సేవకులు ఫోన్ చేశారు. మీ టీం వాళ్ళు ఎవరైనా వచ్చారా సపోర్ట్గా అని అన్నారు. వాళ్ళని అడిగితే నేను అన్నాను, మా టీం వాళ్ళు పిలిపించుకున్నాను నేను అని చెప్పేసాను అన్నాను. నేనైతే చాలా పనులు, విస్తారమైన పనులు, మీటింగ్లు, సువార్త దండయాత్రలు, నేను అసలు ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. పాపం యుగంధర్ అన్నకి ఫోన్ చేయడానికి కూడా నాకు సమయం లేదు. ప్రభు ఏమనుకున్నాడు, నా తర్వాత కొన్నిసార్లు ఫారెస్ట్ ఏరియాలో స్వార్థకి వెళ్ళినప్పుడు మరి ఇది కనెక్ట్ కావడానికి కనెక్టర్ లేదు. మరి మీలో గ్రూప్లో కూడా నేను కాలేదు. మరి అలాంటి బిజీ అయిపోయింది. మరి మీటు ఏ వర్తమానం సిద్ధపడలేదు. కానీ మరి 25
31 రాత్రికి గ్రామంలో ఉన్న 90% ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ చాలా చర్చిలు ఉన్నాయి, కానీ నేను అనుకోలేదు ఎవరు ఇటు పోయేవాళ్ళు అటు పోతారులే అనుకున్నాను నేను. అదేంటో మరి 90% ఒక 10% మంది అదే నా మీద కక్ష ఉన్న వాళ్ళు ఆగిపోయారు అంతే. అందరూ వచ్చేసారు. మన వెంకటన్న కూడా చూసి ఏంటన్న ఇంత జనం అని చెప్పేసి అని అన్నారు. అయితే వెంకటయ్యనేమో పాటలకు వాడుకున్నాను. ఆయన పాట పాడినంతలో నేను మెసేజ్ రెడీ చేసేసుకొని వర్తమానం నిలబడ్డాను. 30 నిమిషాలు వర్తమానాలు అంతే. 30 నిమిషాల వర్తమానాల్లోనే దేవుడు అందరు తాగారు. ఇక్కడ అన్ని రకాల గుంపుల వాళ్ళు వచ్చారు ఇక్కడికి. అయినా కానీ పిన్ డ్రాప్ సైలెంట్. ఎవరు కూడా మీటింగ్ అంతా అయిపోయేంత వరకు ఎవరు కూడా ఇది కాలేదు. మధ్యలో టిఫిన్స్, తర్వాత పలహారాలు, తర్వాత టీలు ఇవన్నీ కూడా గ్రామస్తులే భరించారు. వాళ్ళంతా మొత్తం గ్రామస్తులకి మనం ఏమీ ఖర్చు చేసుకోలేదు. తర్వాత మందిరానికి చాలా మంది బహుమానాలతో వచ్చారు. ఫ్యాన్లు, తర్వాత కొన్ని వస్తువులు తీసుకొని వచ్చారు. అసలు ఎంత అద్భుతం జరిగిందంటే అసలు చెప్పడానికి వీల్లేదండి. అందుకే అన్నాడు కదా, నువ్వు నవ్వుతానే ఉంటావు, నేనేం చేస్తానో చూడు అని అన్నట్టుగా దేవుడు గొప్ప కార్యం చేశాడండి. అది చెప్పడానికి వీల్లేదు. దీని అంతటికి కారణం మన ప్రార్థన, నిష్కాపటమైన ప్రార్థన వెనకాల ఉన్న ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు నాకు చూపించాడు. అందుకనే ప్రార్థన జీవితంలో ఇంకెక్కడ నిజంగా ఎగతాళితనంగా, యజ్ఞానంగా ఇంకా నువ్వు ఎలా ఉన్నామో అనేది ప్రార్థన జీవితంలో మాత్రం సీరియస్గా మనం ఆత్మీయంగా తీసుకోకపోతే దేవుడు అది సీరియస్గా తీసుకొని గొప్ప కార్యం చేసే దేవుడు. కాబట్టి ఆ విషయంలో నేను సరి చేసుకోవడానికి, పశ్చాత్తాపడటానికి, ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకోవటానికి దేవుడు నాకు చూపించిన ఈ విధానం అని నేను నమ్మి విశ్వసిస్తున్నాను. ప్రార్థన చేసిన మీ ప్రతి ఒక్కరికి, మీకు అందరికి కూడా పేరు వరుసన అందరికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ముఖ్యంగా యుగంధర బ్రదర్, అలానే మదన్నకు చాలా వందనాలు. అలాగే వెంకటి అన్న మా మధ్యలోకి వచ్చి చాలా జాగ్రత్తగా నిజంగా వెంకటి అన్న పరిచర్య చేస్తుంటే మా వాళ్ళు కొంతమంది అన్నారు, నిజంగా పరిచర్య అన్న నిజంగా ఇది దేవుడు జరుపుతున్నట్టుగానే అంటే ఏ సెంటర్లోకి వెళ్ళగానే ఆ సెంటర్లో చక్కగా ఆ పాట పాడాడు. సేమ్ అదే పాటలు నేను సువార్త తీసి మళ్ళా చెవటం అనమాట. ఎట్టుందంటే కాడెద్దులు దున్నుతుంటే ఎట్టుంటుందో పొగరబోతు కాడెద్దులు పొగరబోతు కాడెద్దులు కట్టితే పొలాన్ని ఎలా దున్నితే ఎలా ఉంటుందో అట్లా వెళ్ళిందండి. అందరూ కూడా ఎట్లున్నారంటే ఈ ఎద్దులు రెండు పొడుచుకుంటున్నాయి, ఇదేందో చూడాల్సిందే అన్నట్టుగా జనాలందరూ ఆకర్షణీయంగా అట్నే చూశారు. అట్లనే కరపత్రి అందరు తీసుకున్నారు. పోయేవాడు కూడా ఆగిపోయి ఆ పాటలు విన్నారు, ఆ వాక్యాలు విన్నారు. మాకైతే ఆశ్చర్యం అనిపించింది. మా విశ్వాసులందరూ కూడా అన్నారు, నిజంగా వెంకటి ఉండాల్సినోడే అని అందరూ తర్వాత నవ్వుకున్నారు. అందరు నవ్వుకొని నిజంగా ఉండాల్సినోడే వెంకటి అని చెప్పేసి అని అంటా వచ్చారు. దేవుని స్తోత్రం. చిన్న ఈ భాగాలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఇంకా నేను యుగంధర అన్న చెప్పినట్లుగా నేను యుగంధర అన్నకు ఫోన్ చేస్తాను. దయచేసి ఎవరైనా మీటింగ్ జరిగేటప్పుడు మాకు ఇలా సపోర్ట్గా ఉండండి. నిజంగా మాకు, ఎందుకంటే మేము కుటుంబం పెద్దది, కుటుంబమే పెద్దది, ఆస్తి ఏమో అది అంట చెబుతున్నా, ఆస్తి మూరుడు ఆశ బారడు అన్నట్లుగా పరిచర్య విశాలం, ఆర్థికమే చిన్నది. అయితే దేవుడు ఎలాగ మీరు మాకు సపోర్ట్గా ఉండటం నిజంగా CCM, CCH ఆ టీం వారందరికి కూడా మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న.
నిజంగా అన్న పంచుకున్న సాక్ష్యాన్ని బట్టి నిజంగా దేవునికే మహిమ కలుగును గాక. మరి సిద్ధంగా ఉండండి. సమ్మర్లో కూడా అందరం కలిసి మరి ఒక 2 దినాలు మంగమూరు పరిచర్య కొరకు మరి కలుసుకోవాలి. సంవత్సరానికి ఒకసారైనా అందరూ అన్నట్టుగా ఒక ఆలోచన కలిగి ఉంటున్నాము. ఈ విషయం కొరకు కూడా ప్రార్థించండి. మరి మే నెలలో వీలైనంత మట్టుకు ఒక 2 రోజులు మరి కన్నడ నుంచి కానీ అదే మన బళ్ళారి నుంచి కానీ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి మన యొక్క మిగతా సహోదరులు మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా మే నెలలో ఒక 2 రోజులు కానీ లేదా 3 దినాలు కానీ మనకు ఏవైతే కొనసాగించగలుగుతా వస్తూ ఉన్నామో ఆ యొక్క పరిచర్లన్నిటి కొరకు భారంగా ఒక 2 రోజులు ప్రార్థనా సహవాసము అలాగే సాక్ష్యముల సమయం కూడా కలిగి ఉండాలని ఫిజికల్ ప్రజెన్సీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలనేది కూడా జ్ఞాపకము తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో గమనించుకోండి. పోయిన సంవత్సరం మనం బళ్ళారిలో గ్యాదర్ అవుతూ వచ్చాము. మరి ఈ సంవత్సరం ప్రభు కృపను బట్టి మరి మనము ఒంగోలు మంగమూరు ప్రాంతంలో మరి ఒకవేళ రానున్న దినాల్లో ప్రభు కృపను బట్టి పై వచ్చే సంవత్సరం హైదరాబాదులో సంవత్సరానికి ఒక చోట అయినా కానీ మనం అందరం కలుసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన అయితే ప్రతి సంవత్సరం మనం కలిగి ఉంటున్నాం కనుక ఈ విషయాన్ని గమనించి ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి కూడా సిద్ధపడండి ఇప్పటి నుంచే. కనుక మిగిలిన వారు కూడా మీ యొక్క సాక్ష్యాలు పంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా అండి. ఈ సంవత్సరం దేవుడు సువార్తలో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. నిజంగా ఈ సంవత్సరం ప్రకటించడానికి ఎంతో ఇరుకుల్లో నుంచి విశాలత ఇచ్చిన దేవుడు మాకు సువార్తలు ఎంతగా సహాయపడుతూ వచ్చారంటే, మొన్న రాజుల సువార్తలో కూడా దేవుడు ఎంతగానో అద్భుతంగా అనేక ఆత్మల రక్షణ కొరకు మమ్మల్ని వాడుకుంటూ వచ్చారు. నాకు ఆ లోకల్గా ఒక అబ్బాయిని వేశారు. ముందు రోజు మా మందిరం అబ్బాయిని వేశారు. లోకల్గా ఒక అబ్బాయిని వేశారు. మేము ముగ్గురం ఒక చిన్న బాబుని ముగ్గురం సువార్త ప్రకటిస్తున్నాం. ప్రకటించాక ఎంతమంది అయితే పాపాలు ఒప్పుకుంటున్నారో, ఎంతమంది సంతోషంతో హృదయాల్లో యేసుప్రభుని అంగీకరిస్తూ వచ్చారు. అంగీకరిస్తూ వచ్చి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన మహిమ కొరకు చెప్తున్నాను. దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎలాగ సహాయపడతాడో ఆయన కొరకు, ఆయన చేసిన గొప్ప కార్యాల కొరకు మీ పంచుకుంటున్నాను. మేము మా నీతిని బట్టి మేము అక్కడ మా శక్తిని బట్టి మేము సువార్త చేయలేము. మేము ప్రకటిస్తే ఆత్మ రక్షించబడవు. కానీ ప్రభు కార్యం చేస్తేనే దేవుడు ఆయన చిత్తంలో ఉన్నవారిని, ఆయన ఏర్పాటులో ఉన్నవారిని రక్షించుకుంటారు. అలా మేము కొన్ని గ్రామాలు మాకు ఇచ్చారు. మొత్తం 28 గ్రామాల దాకా మేము ప్రకటిస్తూ వచ్చాం. అనే మొత్తం మేము వెళ్ళిన వాళ్ళంతా కూడా. అయితే ఒక దగ్గర మేము ఏం చేసామంటే, అది ఒక సాక్ష్యమే, కొబ్బరికాయలు కొన్నాను నేను. ఆ బాబుతో చెప్పాను, ఇక్కడ తక్కువ ఉన్నాయి రేటు. ఎంత ఉంది? 12 రూపాయలు ఉంది. మాకైతే హైదరాబాద్లో 50 రూపాయలు అలా ఉంది. ఇక్కడ చూడమ్మా అంటే ఒక 5 కాయలు తీసుకున్నాడు. ఆ పాప మా కవర్లో వేసి పట్టుకున్నాడు. మేము ముందుకు వెళ్తున్నాం. నేను ఒక ఇంట్లో ఒక యవనస్తుడికి సువార్త చెప్తే అబ్బాయి వెంటనే ప్రభుని అంగీకరించి మేము అక్కడ మాట్లాడుతుండేటప్పటికి పోలీసులు వచ్చారు, 2 బైక్ మీద. పోలీసులు వచ్చేటప్పటికి మేము అక్కడ బయటకు వచ్చేటప్పటికి ఆ పోలీసులు అబ్బాయిని, ఇక్కడ ఎందుకు మీరు సువార్త ప్రకటిస్తున్నారు, మీకు ఎవరిచ్చారు పర్మిషన్ మీరు అని ఆ అబ్బాయిని గట్టిగా బెదిరిస్తూ వస్తున్నారు. అయ్యేటప్పటికి మేము ఇంకా నేను వెనక్కి అయ్యి మేమిద్దరం, చిన్న అబ్బాయి నేను పక్క తప్పుకున్నాం. ఆ పిల్ల ఆయన ఏం చేశారు, చాలా సేపు ఆయన్ని చాలా గట్టిగా బెదిరిస్తూ సెంటర్కి తీసుకెళ్లారు. ఆ ఊరు ప్రెసిడెంట్, అక్కడ జనం అంతా ఇంకా గుంపు కూడి ఇంకా ఎంతో మంది. ఒక అబ్బాయి వచ్చి, ఆంటీ మీతో వచ్చిన అబ్బాయిని పోలీసులు తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు అని చెప్పాడు. చెప్పేటప్పటికి మేము ఇంకేం అనలేదు. మా అన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు అక్కడే ఉండండి అమ్మా, మేము వచ్చి తీసుకెళ్తామని చెప్పారు.
మేము ఎవరైతే కొబ్బరికాయలు కొన్నామో ఆయన అన్యుడు. ఆయనతో ఏం చెప్పామంటే కరపత్రంను భక్సింగ్ గారి సాక్షి బుక్ ఇచ్చి మేము ఇలాగ సువార్త క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉందండి. మా క్రిస్మస్‌కి రండని చెప్పాము. అక్కడ అందరూ ఉండాక పోలీసులు, అక్కడ అన్యులు వాళ్ళు ఎవరో ఒక అన్యుడు మాట కరపత్రం తీసుకొని ఆయన కంప్లెయింట్ ఇచ్చాడు. అందరూ కూడా ఎంతో వ్యతిరేకిస్తుంటే ఎవరైతే మేము కొబ్బరికాయలు కొన్నామో ఆయన బొట్టు పెట్టుకుని ఆయనెళ్లి సాక్ష్యం చెప్పాడు. వాళ్ళేమి సువార్త చెప్పలేదు. క్రిస్మస్ ఉంది రండని చెప్పి వారు మమ్మల్ని ఆహ్వానించారు. ఎవ్వరికి ఏం చెప్పలేదు. వాళ్ళనెందుకు మీరు అరెస్ట్ చేసి అడుగుతున్నారని పోలీసుల్ని, అక్కడ ప్రెసిడెంట్, అక్కడ అన్యులందరినీ అడిగాడమాట. ఆయన సాక్ష్యాన్ని బట్టి ఆ అబ్బాయిని వదిలేశారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళలేదు. వదిలేశారు. అలా సువార్తలో మాకెన్నో ఆటంకాలొచ్చినా ప్రభు ఎంతగానో మా పక్షంగా నిలబడి మా సంఘానికి ఇచ్చిన 14 నిర్గమకాండం యుద్ధము యెహోవాదే. మీరు ఊరికి నిల్చుండి ఆయన కలుగజేయ రక్షణ కనులారా చూడండని ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. అలాగ మీకు తెలుసు అమ్మని మా దేవుడి మహిమలో చేర్చుకున్నారు. మీరందరూ ప్రార్థించారు. మా ఊర్లోనైతే అది అసాధ్యము. నేనే వాళ్ళ కొరకు ప్రార్థిస్తాను గానీ ఎప్పుడు కూడా సువార్త ప్రకటించడానికి గానీ, వాళ్ళతో ఒక దేవుడి గురించి పంచుకోవడానికి గానీ అవకాశం ఉండదు. గానీ అమ్మ మరణం ద్వారా ఆమె సాక్ష్యం ద్వారా అక్కడ గొప్పగా సువార్త ప్రకటించబడ్డది. ఈ సంవత్సరం దేవుడు ఎంతగానో మాకు సువార్తలో చేసిన సహాయాన్ని బట్టి సిద్ధవరం కూడా మేము వెళ్ళాం. అక్కడ కూడా తండ్రి కడప మాట. అక్కడ కూడా మేము దగ్గర 26 గ్రామాలు సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంతో కృపణిస్తూ వచ్చాడు. కొత్త ఏరియాల్లో, కొత్త స్థలాలు, కొత్త మనసులు, దేవుడిని ఎరగని వారి దగ్గరికి, దేవుడిని ఎరిగి కూడా రక్షణ అనుభవం లేని వారి దగ్గరికి ప్రభు మమ్మల్ని నడిపిస్తూ తీసుకెళ్లి బలంగా వాడుకుంటూ వచ్చాడు. ఆయన పని ఆయన జరిగిస్తూ వచ్చాడు. కానీ ఆశగున్న ప్రాణం తృప్తిపరుస్తాడు. మనం ఒక అడుగేస్తే మన పక్షంగా 10 అడుగులు వేసే దేవుడు. సువార్తలోనేంటి, పరిచర్లోను ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనం ప్రయాసపడ్డామంటే దేవుడు ఎంతగానో అద్భుత కార్యం చేస్తాడు. ఈ విషయంలో మా సువార్తలు ఎంతగానో సహాయపడ్డాడు. నిజంగా మేము ఎరగని మనుషులు, వాళ్ళు ఎవరో తెలియదు, ఆ గ్రామాల ప్రజలు తెలియదు, వాళ్ళ దగ్గర తీసుకెళ్లి సువార్త ప్రకటించడానికి కృపనిచ్చిన దేవుడు. నిజంగా ఆయనకే మహిమ ఘనత రావాలి. ఎంతో మంది పాపాలు ఒప్పుకున్నారు. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చారు. మా కుటుంబపక్షంగా కూడా దేవుడు ఎంతగానో ఆయన మేలు చూస్తూ వచ్చాడు. మా తమ్ముడి గురించి ఎంతో వ్యతిరేకిస్తూ వచ్చాడు. అసలు దేవుడిని నమ్మడు. కానీ కృప ద్వారా 1 తారీఖున మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధనలు తను కూడా ఉండి ఇది వాగ్దానం తీసుకున్నాడు. నిజంగా దేవుడు అంత గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. ఆయన చేసిన కార్యం ఏది చేయలేదని మనం చెప్పలేము. నేను చెప్పలేను. ఆయన చేసిన గొప్ప కార్యాలు ఇది చేయలేదు నా జీవితంలో అనడానికి లేదు. దేవుడు నిజంగా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అన్నిటికన్నా ఆత్మీయంగా ప్రతి విషయంలో కూడా తండ్రి దేవుడు మాకు సమీపం కొంటూ ఆయన పరిచర్యకు మేము యోగ్యులం కానప్పటికీ నా కుటుంబంలో నాయన మా రాజేష్ని నన్ను ఆ పరిచర్లో అంతగా వాడుకుంటున్నాను. దానికి తగిన వాళ్ళం కాదు మేము, ఎన్నిక లేని వారమైనప్పటికీ ఆయన పరిచర్లో మమ్మల్ని కూడా జతపని వారుగా వాడుకుంటూ వచ్చాడు. మీ అందరూ ప్రార్థనలు బట్టి కూడా వందనాలు. మీతో కలిసి ఇలాగ సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ కొద్ది చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బా. దేవునామానికి మహిమ కలుగును గాక. నిజమే కదండి, చెప్పబడిన సాక్ష్యంలో ఎంత గొప్పగా దేవుడు ఆ సమయాల్లో మరి అనేక మందిని మరి నిజంగా అన్యుడైనటువంటి ఆ వ్యక్తిని కూడా వాడుకుంటూ తన ద్వారా ఆ పరిస్థితులను సమాధానపరుస్తూ వచ్చాడు. నిజంగా దేవుని యొక్క ఉద్దేశంలో మనము ఆయన కొరకు, ఆ సువార్త కొరకు మనం నిలబడతా వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు అన్ని విషయాలు ఆయన సహాయం చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ముఖ్యంగా ఆయన సువార్త కొరకు నిలబడినప్పుడు ప్రభువారు అక్క చెప్తూ వచ్చారు కదా, ప్రభువారు మాతో ఉండి అన్ని విషయాల్లో సాయం చేస్తూ వచ్చాడని. అటువంటి అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు ప్రభువు కొరకు గొప్పగా జీవించగలుగుతాం. నిజంగా ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. అలాగే మరి అక్క వాళ్ళ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా అనేక విషయాల్లో కూడా ఇంకా అనేకమైన సువార్తలు ఉంటున్నాయి. నిజంగా ఈ క్రిస్మస్ జనవరిలో ఆ పరిచర్ల కొరకు ఎంత భారంగానో ప్రార్థన చేస్తూ వచ్చారు సువార్తల కొరకు కదా. మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా మీ యొక్క సాక్ష్యాలను
క్లుప్తంగా పంచుకోవాలని మనవి చేస్తున్నాను. మనకి ఇంకొక 15 నిమిషాల సమయం ఉంది కనుక ఎవరైనా క్లుప్తంగా 1-2 మాటలు మీ యొక్క సాక్ష్యాలు తెలియచేయచ్చు. ఒకవేళ లేనట్లయితే నేను పంచుకోవాలని కూడా ఇష్టపడతా ఉన్నాను. దయచేసి మొదటగా మీరు షేర్ చేసుకోవాలని మనవి చేస్తాను. సరే, ఒక చిన్న సాక్ష్యం ఉందండి. యాక్చువల్గా మరి హెబ్రోన్లో ప్రతిరోజు కూడా ఆల్ నైట్ ప్రేయర్స్ జరుగుతాయి. మరి ఆల్ నైట్ ప్రేయర్లో ఒక్కొక్క గాస్పల్ టీము ఒకరోజు నైటు ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా నేనుంటున్నటువంటి ఆ టీము మండే రోజు ఆల్ నైట్ ప్రేయర్ అనమాట. అందులో ఒక యవనస్తుడు ఈ మధ్యకాలంలో దేవుని వాక్యం చెప్పడానికి ఆయన సిద్ధపడుతూ వస్తూ ఉన్నాడు. మరి ఆయన వాక్యం చెప్పినప్పుడు అనేకమైన చెప్తా ఉన్నప్పుడు చాలా భారంతో నిలబడతా ఉన్నాడు. కానీ ఏ విధంగా మరి దేవుడే ఇవ్వాలి కదా అన్నట్టుగా తను సిద్ధపాటు విషయంలో అంత సరిపడినంతగా సిద్ధపాటు లేకుండా వాక్యాన్ని పంచుకుంటూ వస్తూ ఉంటే ఒక 2-3 సార్లు నేను అతన్ని గమనించాను, ప్రార్థన చేశాను. ప్రభు, ఈ అబ్బాయికి వాక్యం పంచుకునే భారం ఉంది, ఆ తలాంత్ ఇచ్చారు, బోధ మంచిగా చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు, ఇంకాస్త అతను అన్ని విషయాల్లో బలపరచబడితే మంచిగా వాక్యం పంచుకోగలడు అని అతని గురించి ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్తమైతే మరి ఒకవేళ నేను మాట్లాడితే ఏదో నాకు రాలేదని చెప్పినాడు అనే మనసుతో తీసుకుంటాడేమో. మరి నేను చెప్పడం అన్నది ఎంత మటుకు కరెక్ట్ అనేది నాకు అనిపించట్లేదని ఒక 2-3 వారాలు తనతో ఏం మాట్లాడలేదు. మరలా ఒకసారి గాస్పల్ మీటింగ్కి వెళ్తా ఉన్నప్పుడు, తమ్ముడు ఇలా మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, ఖచ్చితంగా మనం సమయం తీసుకొని ఒకరోజు మాట్లాడదామంటే ఉన్నటువంటి సమయాన్ని బట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడి అప్పుడే వెళ్ళిపోయాము. మరి సమయం లేకపోవడాన్ని బట్టి ఎక్కువ మాట్లాడలేదు. ప్రభు ఎంత గొప్పవాడంటే మన 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్కు నాతో పాటు ఆ అబ్బాయిని పంపించారు. ఆ అబ్బాయి ఇంకో వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఇద్దరం కలిసి అశ్వరావుపేట వరకు కామన్ జర్నీ చేయాలన్నమాట. దాదాపుగా ఒక 12 అవర్స్ 16 అవర్స్ నేను అతడు ఆ యొక్క సహోదరుడు కలిసి ప్రయాణం చేసుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు. మనుషులు సమయం తీసుకోవాలంటే అది అసలు దొరకదండి. దేవుడి సమయం ఇస్తే ఎంత గొప్పగా ఉంటుందో. ఆ అబ్బాయి గురించి ఈ టీము మన టీము లీడ్ ఎవరైతే ఉన్నారో ఆమోస్ బ్రదరు, ఆయన ఫోన్ చేస్తూ అబ్బాయి నీతో పాటు వస్తాడు, తనకు వాచ్ నైట్ సర్వీస్ ఎలా చేయాలి, వాక్యంలో ఒప్పుకోలుకు, ఆరాధనకు, బలవర్తమానానికి, వాగ్దానం వర్తమానానికి తేడా ఏంటో తను గమనించుకొని బోధించడానికి కావాల్సినటువంటి సలహాలు నువ్వు ఇవ్వండి బ్రదర్, తనను కొంచెం ఈ విషయంలో సహాయం చేయండి అని అన్న ముందుగానే చెప్తూ వచ్చాడు. నిజంగా నేను అతన్ని కలవనే లేదు. అతనికి చెప్పాలనుకున్న ఉద్దేశం నేను ఎవ్వరికీ పంచుకోలేదు. ప్రార్థన చేస్తూ వచ్చినాను. మరి దేవుడు ఎంత చక్కటి సమయం ఇచ్చాడంటే, అయినప్పటికీ కూడా సహోదరుడు అడగకుండా నేను ఏది ఉచితంగా సలహాలు ఇవ్వద్దు అన్నట్టుగా నేను మౌనంగా ప్రభువుకే ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి ఇక్కడ నుంచి మేము వందే భారత్కు బయలుదేరాం ఖమ్మం వరకు. అక్కడ నుంచి అశ్వారావుపేట నుంచి వేరే విలేజ్. దాదాపుగా మరి 3 గంటల నుంచి 9 గంటల అట్లా 12-13 గంటల సమయం వచ్చింది. మరి వచ్చిన సమయంలో ఎక్కిన వెంటనే అబ్బాయి, అన్న పరిచర్య ఎలా చేయాలో కొంచెం నాకు పంచుకోండి అన్న, ఈ వాగ్దానాలు కొంచెం వివరించండి అని అడుగుతూ వచ్చాడు. నిజంగా నాకై నేను కలగజేసుకొని చెప్పింటే అది నా జ్ఞానం చూపించిన వాడిని అవుతానేమో అని అనుకుంటూ ఆయన అడగంగానే ఎంతో సంతోషించిన. నిజంగా ఇదే కదా మా టీం లీడ్ కూడా చెప్తూ వచ్చాడు, నేను కూడా దీని కొరకే కదా ప్రార్థన చేస్తూ వచ్చాను, సమయం మాకు 2-3 నెలల నుంచి ఎప్పుడు దొరకలేదు మాట్లాడడానికి అని ఆ యొక్క సమయంలో
నిజంగా ఎంతో నేను నేర్పించిన వాడిని చెప్పలేదు, కానీ ఒక వర్తమానాన్ని ఎలా సిద్ధపడాలో అన్ని వర్తమానాలు, ఏ వర్తమానంలో మనము ఏ విషయాలు గమనించుకోవాలి అనేది చిన్న ఓవర్వ్యూ ఇచ్చాను. నిజంగా తిరిగి వచ్చిన తర్వాత అతను చెప్తా ఉన్న సాక్ష్యము నా వల్ల కాలేదు తట్టుకోవడానికి. అద్భుతంగా చెప్పగలిగానన్న. దేవుడు ఎంతగా సాయం చేశాడంటే, నిజంగా ఒక గంట సేపు నేను నిలబడ్డాను, కానీ నాకు సెన్స్ లేదు. నేను నిలబడి ఉండి మాట్లాడుతూ ఉన్నాను, నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను అనేది ఆయన సాక్ష్యం ఇచ్చుకుంటూ వచ్చాడు. నిజంగా అదే అనుభవం నేను కూడా పొందుకుంటూ వచ్చాను. నిజంగా ఇది మా గొప్పతనం ఏమీ లేదండి. నిజంగా దేవుడు ఇచ్చినటువంటి సమయము, దేవుని ఆత్మచేత నింపబడి ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్ కానీ, జనవరి 1 వర్తమానాలు కానీ దేవుడు అంత అద్భుతంగా మరి మా అందరికీ సాయం చేస్తూ వచ్చాడు. అలాగే తిరిగి వచ్చేటప్పుడు మరి ఖమ్మం ప్రాంతంలో మరి ఆగడం జరిగింది. అక్కడ మరి మన ఆదర్శపాల్ సిస్టరు, సుమలత సిస్టర్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు త్వరగా వచ్చారు. 4 గంటలకు మందిరం అయిపోయినప్పటికీ మేము వెళ్ళేసరికి 5:30 అయినప్పుడు మరి ఫోన్ చేసిన వెంటనే వచ్చారు. ఒక ఆర్ఫనైజ్కి వెళ్ళాము. అక్కడ నుంచి ఆర్ఫనైజ్కి వెళ్ళి ఒక 20 మంది పిల్లలు ఉంటే వాళ్ళకు కొంత స్నాక్స్ లాగా డిస్ట్రిబ్యూట్ చేసి కొన్ని పాటలు, కొంత ప్రార్థన చేస్తూ వచ్చాం. అక్కడ అవకాశం లేదు, అయినప్పటికీ కూడా దేవుడు అనుకూలపరుస్తూ వచ్చాడు. అన్యులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో యాక్టివ్గా మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను కూడా తెలియజేస్తూ వచ్చాను కొన్ని మాటలు. నిజంగా దేవునికే మహిమ. మీ అందరూ నిజంగా దీని వెనక ఎంతమంది ప్రార్థించకపోతే ఇంత గొప్పగా పరిచర్య జరుగుతూ ఉంది, ఇంత గొప్పగా దేవుడు నిలబెడతా ఉన్నాడు అనేది నిజంగా మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా నిండు వందనాలు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా కలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైన మేలులు పొందుకుంటూ వస్తూ ఉన్నాం. ఒకరి ద్వారా ఒకరం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఎన్నో అనుభవాలు నిజంగా ఇవి మనకు తెలవే అన్నటువంటి పరిస్థితుల గుండా దేవుడు తీసుకెళ్ళి గొప్పగా పూర్తిగా 31వ తారీఖు నుంచి 1వ తారీఖు రాత్రి వరకు ఆ యొక్క అనుభవము, ఆనందాన్ని చెప్పడానికి నా మట్టుకైతే మాటలు లేవండి. నిజంగా దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. ఇంకెవరైనా ఉన్నట్లయితే కూడా మీ యొక్క సాక్ష్యాలను క్లుప్తంగా పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ లాడండి. ఒకవేళ లేనట్లయితే చెప్పబడిన సాక్ష్యాలను బట్టి మన మధ్యన ఉన్నటువంటి ఎవరైనా ఒకరిద్దరు ప్రార్థించండి. తర్వాత మరి పరిమళ సిస్టరు వాళ్ళు ఒక పాట పాడతారు. మనము చివరి ఆ ప్రార్థనతో ముగించుకుందాం. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి ఎవరైనా ఒకరిద్దరు ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్.